ఇంతవరకు పుతిన్ ఎక్కడా కూడా తగ్గలేదు యుద్ధంలో. మీ ఇష్టం ఎన్ని ఆంక్షలు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినంత చేసుకోండి, నేను మాత్రం లొంగేది లేదు, ఇదిగో నేను మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటున్నాను అని మీరు 32 కాదు, 36 కాదు, 46 కానీ 100 కానీ దేశాలు కలిసి ఒక్కసారిగా నా మీద దాడి చేసినా సరే, 4 సంవత్సరాల పాటు యుద్ధం చేసినా సరే, అంటే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగిన దానికన్నా కూడా ఎక్కువ రోజులు పనిచేసినా సరే నేను తట్టుకొని నిలబడతాను, ఈ పోరాటం సాగిస్తాను అని చెప్పేసి పాపం ఎంతో పళ్ళ బిగున్న ప్రాణాన్ని కాపాడుకుంటూ పులిలాగా నిలిచాడు. కానీ ఈరోజు అక్కడ వాళ్ళ పార్లమెంట్లో ఆయన సమావేశంలో ఆయన ఒప్పుకున్నాడు, ఎస్ మనం బాగా దెబ్బతిన్నాం, ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం, కుదేలైపోయాం, అనేక లక్షల మంది సైనికులను కోల్పోయాం, అంతకన్నా ఘోరంగా ఏంటంటే మన ఆయిల్ రిజర్వ్స్ బాగా దెబ్బతీశారు. అంతేకాకుండా మన మీద దాడి చేసే ఈ వాయు వ్యవస్థని అది కూడా పూర్తిగా దెబ్బతింది, మనం వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇంతవరకు ప్రజలకి యుద్ధం గురించి పెద్ద భయం కలగలేదు. ఇప్పుడు ఈ డ్రోన్లు ఆ పట్టణాల మాస్కో దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలు కూడా భయకంపితులు అవుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితి అని అతను ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. మరి ఇలా ఒప్పుకోవడానికి పాపం ఆయన ఎంత తర్జన భర్జన పడ్డాడో తెలియదు. మరి ఇప్పటికే వాళ్ళు గత వారం 10 రోజులుగా చాలా దొంగ దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డ్రోన్లని మొదటి విడతగా వాళ్ళు రష్యా యొక్క ఆయుధాగారాల మీద ఫస్ట్ పంపిస్తూ ఉండేవాళ్ళు. అవి వెళ్తున్నాయి కదా అని చెప్పేసి వీటన్నిటిని అటుపక్క ఫోకస్ చేసేటప్పటికి మరో విడత ఎక్కడికి వచ్చేసేవంటే ఈ చమురు ఉత్పత్తి కేంద్రాల మీదకి వచ్చేసాయి, దాడి చేసాయి. దాంతో విపరీతంగా నష్టపోయింది రష్యా. ఇప్పుడు ఎలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉందంటే ఆఖరికి వాళ్ళ దేశంలో కార్లు కూడా క్యూలో నించొని కార్లు ఫ్యూయల్ గ్యాసోలిన్ అంటారు దాన్ని కొట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నమాట. నింపుకోవాల్సి వచ్చింది, కొట్టించుకోవడం బాగోలేదు, వాళ్ళు నింపుకోవాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఆయన పాపం చాలా బాధపడుతూ ఒప్పుకున్నాడు. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పటికే భారతదేశం వాళ్ళకి ఈ యొక్క గ్యాస్ లైన్ సప్లై చేస్తున్నది. పోనీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే పాపం డబ్బులు కూడా లేవు. మరి భారతదేశం వాళ్ళు ఎలా ఆదుకుంటుంది? ఆదుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువును కొనడం తప్పించి ఇంకోటి ఏమి లేదు. ఇదివరకు అయితే కనీసం ముడి చమురు ఉండేది, ముడి చమురు బాగా కొన్నాము, అలాగా వాళ్ళకి సహాయపడ్డాం. కానీ ఇప్పుడు ఏమున్నాయి, ఉన్న 4 ఆయుధాలు ఉంటే ఆ ఆయుధాలు కానీ, లేకుంటే వాళ్ళు కనిపెట్టినట్టు ఆయుధాలు కొత్త ఆయుధాల యొక్క ఉత్పత్తి, లేకుంటే వాటి యొక్క నమూనాలు, వాటికి సీక్రెట్లు అన్నీ కూడా భారతదేశానికి ఇచ్చేస్తే జాయింట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా పాపం చాలా దెబ్బతిన్నారు రష్యా దెబ్బతింటాం మనకి చాలా బాధాకరం. ఎందుకంటే మన స్నేహితులు బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం, దుర్మార్గుడైన ట్రంప్ బలంగా ఉంటే మనం కష్టం, మన మనుగడికే కష్టం. పక్కనున్న గుంట నక్క చైనా ఉందనుకోండి, వాడు రోజుకి ఎదుగుతున్నాడు, కానీ వాస్తవం ఏంటంటే వాడు కూడా దివాలా స్థితిలో ఉన్నాడు, బయట పట్టలేదు. గతంలో మనం వీడియోలో చర్చించుకున్నాం, చైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనం అయిపోతున్నది, అక్కడ ఏమీ లేదని. రష్యా ఈ రోజున ఎలాగొచ్చిందో ఇంకో 10-15 రోజుల్లో చైనా కూడా ఇదే పరిస్థితి ఒప్పుకోక తప్పదు. ఎటొచ్చాయంటే కమ్యూనిస్ట్ పార్టీ అవటం మూలంగా డైరెక్ట్గా యుద్ధంలో లేదు కాబట్టి కొంతవరకు సర్దుకుపోతున్నది. ట్రంప్ కూడా ఏదో రోజున పార్లమెంట్లో కూర్చుని, వాళ్ళ కాంగ్రెస్లో కూర్చుని లబో దిబో అని ఏడుస్తూ నా మిస్టేక్, నా తప్పైపోయింది అని ఏడవక తప్పదు. పూర్వం చూసారా, ఎవరైనా కోర్టుకి వెళ్తే కోర్టులో ఓడిపోయిన వాడంట కోర్టులో ఏడుస్తాడంట, కోర్టులో గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే ఈ లాయర్లు ఇద్దరిని పీకేస్తారు, వాళ్ళకి ఉన్నంత మింగేస్తారు. ఓడిపోయిన వాడిని మింగేస్తాడు, గెలిచిన వాడిని మింగేస్తాడు. అలాగే ఉంటుంది పరిస్థితి. ఈ యుద్ధాలు చేసిన వాళ్ళ పరిస్థితి, ముగ్గురు పరిస్థితి అలాగే ఉంది. మరి పాపం ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలాగే దారుణంగా ఉంది.
మరి ఇంక ఇరాన్ చచ్చి బతుకుతున్నది ఇరాన్. బతుకుతున్నాం అని చెప్తున్నది కానీ బతకలేకుండా ఉన్నది అది. కానీ వాళ్ళ మొండితనమే వాళ్ళకి ఆయుధం. ఆ పక్కనున్న ఆ కెనాలే వాళ్ళకి, హెర్మోస్ కెనాలే వాళ్ళకి ఆయుధంగా మారిపోయింది. అది కూడా పాపం మన ట్రంప్ వాడు చెప్పాడు, ఇది నీకు ఆయుధం రా అని. మరి ఒక సామాన్య దేశంగా ఉన్న ఈ యొక్క ఇరాన్ని ఇప్పుడు హీరో చేశాడు మన ట్రంప్. ఎవరు గెలిచారు యుద్ధాలలో? ఇజ్రాయెల్ గెలిచిందా? ఇరాన్ గెలిచిందా? అమెరికా గెలిచిందా? రష్యా గెలిచిందా? యుక్రెయిన్ గెలిచిందా? చైనా గెలిచిందా? కానీ ఈ దెబ్బ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. వాళ్ళు ఓడిపోవటం అనేది, వాళ్ళ నష్టం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం ఎదురు దెబ్బతింటుంది. కారణం ఏంటంటే ఈ హెర్మోస్ నుంచి 25% ఆయిల్ సప్లైస్ అవుతాయి, అవి బంద్ అయిపోయినాయి. ఇంకొక 25% రష్యా నుంచి వచ్చేవి, అవే అయిపోయాయి. ఇంకా ఉన్నది 50%. మరి వచ్చే వారంలో పెట్రోల్ రేట్లు ఎంత దారుణంగా పెరుగుతాయో అన్నది ఊహకు అందని మాట. మరి ఏమవుతుందో ఏమో, సామాన్యులు బతకలరా? భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశం ఏమైపోతుంది? మోడీ గారి కళ్ళ కన్నా ఆ ట్రిలియన్లు ఎక్కడికి పోతాయి? ఏమీ ఆలోచించడానికి అవకాశం లేని విధంగా మారిపోయిన పరిస్థితి. ఎవడో కొట్టుకుంటే వెంకి పెళ్ళి సుబ్బి చావికి వచ్చినట్టుగా వాళ్ళ యుద్ధాలు మనలాంటి చిన్న చిన్న దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి నష్టం వాటిలతో ఉంటే ఎవరేం చేయగలరు? దేవుడే రక్షించాలి దేశాన్ని. ఇంకా నయం అణు యుద్ధం రాకుండా దేవుడు కాపాడినందుకు మనమంతా కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.